గెస్ వాట్, ఐఎమ్ గోయింగ్ టు డాన్స్. ఇప్పుడు టైం 12:50 సంథింగ్. ఇందాక ఏమైందంటే నేను ఈ పొజిషన్ ఏంది క్లబ్లో. ఎక్స్క్యూజ్ మీ, అండ్ 10 minutes 30 minutes late, 30 minutes late. హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. రేపు మా కాలేజ్లో ఒక స్మాల్ ఈవెంట్ ఉందన్నమాట. ఒక స్మాల్ ఈవెంట్. సో గెస్ వాట్, ఐఎమ్ గోయింగ్ టు డాన్స్. ఈవెంట్ రేపు 6:30 to 7:30 అనమాట. ఒక స్మాల్ ఈవెంట్ ఏదో ఉంది. ఐఎమ్ గోయింగ్ టు డాన్స్ ఫర్ ప్రణవాలయ. ఆల్రెడీ నేను ఒకసారి ఇంటర్లో ఎప్పుడు వేసినా కాబట్టి కొంచెం ఐడియా ఉంది ఎట్లా వేయాలో, కానీ పర్ఫెక్ట్గా అయితే రాదు. ఇప్పటికీ నిన్నటి నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, లైక్ కొంచెమే నేర్చుకున్నాను అనమాట. ఈరోజు ద టైమ్ ఈజ్ లైక్ 11:30 or something PM నైట్. రేపు మార్నింగ్ కల్లా మొత్తం నేర్చేసుకొని వాళ్ళకి ఒకసారి డెమో చూపించాలన్నమాట. డ్రెస్ సెట్ అయింది అండ్ జ్యువెలరీ సెట్. ఒక సెమీ క్లాసికల్ టైప్ వేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ క్లాసికల్ డాన్సర్ కాబట్టి. సో సెమీ క్లాసికల్ టైప్ డ్రెస్ కోడ్ అండ్ దెన్ జ్యువెల్ కొంచెం అండ్ దెన్ స్మాల్ మేక్. సో లెట్స్ గో అండ్ ఫినిష్. సాంగ్ నేను సగం నేర్చుకున్నాను. సగం అంటే అదెంత 3 minutes సంథింగ్ ఎంతో ఉంది. 3 minutesలో 1.5 minute నేర్చుకున్నాను. మిగతాది నేర్చుకోవాలి. నాకు డ్రెస్ లేదు, జ్యువెల్ లేదు, ఇంకా గజ్జలు ఏమీ లేవు అన్నమాట. బికాస్ ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ డాన్సర్ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఐ బారోడ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. ఎస్, ఫైనల్లీ గాట్ ఎవ్రీథింగ్. ఈవెంట్ బాగా జరగాలి అండ్ డ్యాన్స్ మంచిగా చూడడానికి చాలా మంది రావాలి. మా ఫ్రెండ్స్ అందరికీ క్లాసెస్ ఉన్నాయి, నాకు ల్యాబ్ ఉంది. నేను క్లాసెస్ అన్నిటికీ పోవట్లేదు. అంటే కాలేజ్లో చాలా క్లబ్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద క్లబ్ కండక్ట్ చేస్తుంది అనమాట ఒక్కొక్క ఈవెంట్. వెంటనే కన్నడ క్లబ్ కండక్ట్ చేస్తుంది. నౌ ఐ ప్రాక్టీస్ లైక్ ఫుల్ సాంగ్ ప్రాక్టీస్ చేశాను ఇప్పుడు ఏదేమైంది. బికాస్ టుమారో ఈవెంట్ నేను ఇంకా ప్రాక్టీస్ అయిపోలేదు. ఎస్, ఐఎమ్ బ్యాక్. ప్రాక్టీస్ అంతా అయిపోయింది, లైక్ పర్ఫెక్ట్ కాదు ఇంకా అయిపోయింది ప్రాక్టీస్ మొత్తం. ఇప్పుడు టైం 12:50 సంథింగ్ 12:40 అవుతుంది. నాకు ఎక్కువ ఆశ లేదు, లైక్ స్టెప్స్ మర్చిపోకుండా నిజం చెప్తా కదా, నీట్గా వేస్తే చాలు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దెయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. దెయ్యాలు భూతాలు చూస్తే అట్లనే ఉంటుంది. ఇప్పటి వరకు దెయ్యాల డాక్యుమెంటరీలు అవన్నీ చూస్తే అట్లనే ఉంటుంది. ఇందాక ఏమైందంటే నేను ఎగ్జాక్ట్గా ఈ పిల్లల దెయ్యాల డాక్యుమెంటరీ చూస్తుండింది. నేను అప్పుడే అంటే మా ఫ్రెండ్ గజ్జలు ఇచ్చింది అనమాట. ఉండే కదా భరతనాట్యం గజ్జలు ఇచ్చింది. సర్లే ఒకసారి అంటే ఊడిపోతున్నాయా లేకపోతే ట్రై చేద్దామని చెప్పి పెట్టుకొని డాన్స్ చేసిన. పక్క రూమ్ వాళ్ళు వచ్చి యాక్చువల్లీ ఏమనింది, యాక్చువల్లీ నాకు భయం వేస్తుంది, సారీ అని చెప్పి ఇంకా చాలే పర్ఫెక్ట్ పర్లేదు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. దిస్ ప్లేస్ ఇక్కడంతా సూపర్ ఖాళీ ఉండింది. ఇప్పుడు ది నెక్స్ట్ డే ఫాస్ట్గా హెడ్ బాత్ చేసి ఏదో క్లబ్ మీట్ మిందనమాట. క్లబ్ మీట్కి వెళ్తుంది. ఫాస్ట్ ఐమ్ గోయింగ్ టు పర్ఫామ్. ఇప్పుడైతే లియో క్లబ్ మీట్ ఉందన్నమాట మాకు. సో క్లబ్ మీట్కి వెళ్తున్నాం. లెట్స్ గో. అండ్ దెన్ పర్ఫార్మెన్స్ 6కి స్టార్ట్ అండి ఈవెంట్. 6:30 అట్లా. 6కి నాకు ల్యాబ్. క్లబ్ మీట్కి కూడా లేట్గా వెళ్తున్నా. లియో క్లబ్ ఇప్పుడు మీట్ ఉంది, దానికి కూడా లేట్గానే వెళ్తున్నా. వాట్ ఈస్ లియో క్లబ్? లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ ఆపర్చునిటీ. ఇక్కడ ఏమైనా ఈవెంట్ ఉందా ఈరోజు? ఓకే.
with the club, please. Let's go. నీ పొజిషన్ in the club లో co-lead. దేనికి co-lead? నేను ఈవెంట్ మేనేజ్మెంట్ co-lead. మార్కెటింగ్ అంటే ఏం చేస్తారు? నేను ఈవెంట్ మేనేజ్మెంట్ ఈవెంట్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలని చెప్పి ఐడియాస్ ఇస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఒక ఐడియా ఫ్యూచర్ లో ఇస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అ డే స్కాలర్ ఫ్రెండ్. ఫ్రెండ్ మా కోసం గారెలు బా అండ్ టమోటో రైస్ ఇంకా కేసరి తెచ్చింది అన్నమాట. ఎన్ని రోజులు అయిపోయింది హోమ్ ఫుడ్ తినే. హోమ్ ఫుడ్ ఆఫ్టర్ సో లాంగ్. నెక్స్ట్ ఇయర్ ఉంటావు కదా హోమ్ ఫుడ్ నేను పంపిస్తాను. అదేం ఉండదు చెప్తున్నాగా. ఇంటిగ్రేటెడ్ హ్యాండ్తో తింటావా? ఇట్ బ్యాగ్ మైనింగ్ థ్యాంక్స్ చెప్పాలా? హోమ్ ఫుడ్ హాస్టల్ బతుకులు బి లైక్. బాగుంటుంది కదా. ప్రాక్టీస్ టైం. Again, practice. Now the time is 2:34. I have to practice again. Pranavaalaya pahi even though I'm practicing, but I'm like afraid. Chala friends, let's rock. నాకు మ్యూజిక్ ఇప్పుడు ఒక ట్రెండ్ ఉంది కదా, సాంగ్ అది వస్తుంది మధ్యలో. I think I have to sleep for some time. హెడ్ పడిపోతుంది అండ్ దెన్ ఇంకా ఎదురుగా ఉంది. ఇప్పుడు పనుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. వాళ్ళు రియల్ క్లాసికల్ డాన్సర్స్, వాళ్ళదే ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఈరోజు. సో వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట అన్ని ఇయర్ రింగ్స్, అట్లా ఫ్లవర్స్ కావాలి. నాకు ఫ్లవర్స్ అసలు లేవు నా దగ్గర. సో తన దగ్గర ఎక్స్ట్రా ఉందేమో అని చెప్పి వెళ్తున్నాం. ఉండాలి, ఫింగర్స్ క్రాస్ ఉండాలి, ఉంటే బాగుంది. ఇంకా నాకు పాపడి బిల్ల కూడా సెట్ అవ్వాలి. ఇంకా ఏమి లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎ గుడ్ జ్యువెలరీ లేదు. I got flowers and that's all. Let's go. Already 10 minutes, 30 minutes late. 30 minutes late. క్లాసులకి లేటే, ఈవెంట్స్కి లేటే, అన్నిటికీ లేటే. నా పర్ఫార్మెన్స్ ఉందన్నా కూడా నేను లేటే. ఇట్స్ ఓకే. ఆల్రెడీ ఇంకా చంపేస్తాను. లెట్స్ గో. కాకుండా జాగ్రత్తగా బాగా వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతే, దాని నుంచి వేరే ఆశలు ఏం లేవు. చాలా భయం వేస్తుంది. ప్రాక్టీస్లు మళ్ళీ చేయాలనుకుంటున్నాను తెలుసు. ఒకసారి మళ్ళీ పాట విని మంచిగా నీట్గా ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ నాట్ అంతే. ఇంకా అసలు ప్రణవాల గెటప్కి సెట్ అవుతున్నాను. నాకైతే నేను తమిళ్ కుట్టి, మలయాళం కుట్టి ఇలా ఉన్నాను నేను. ఫస్ట్ టైం ఇట్లా రెడీ అవ్వడం. అంటే ప్యూర్ క్లాసికల్ రెడీ అయ్యాను, కానీ హాఫ్ క్లాసికల్, సెమీ క్లాసికల్ రెడీ అవ్వదు.